నిజామాబాద్ భీమ్గల్లో చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్టేజ్ పైనే మంత్రి జూపల్లి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. తులం బంగారం ఏదని స్టేజ్ పైనే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. మీరు 10 ఏళ్లలో ఇవ్వనివి చాలా ఉన్నాయంటూ జూపల్లి కౌంటర్ ఇచ్చారు. 3 ఎకరాల భూమి ఇచ్చారా, నిరుద్యోగ భృతి ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. అయితే నేతలు స్టేజ్ పై గొడవ పడుతుండగా కింద కార్యకర్తలు బాహాబాహికి దిగారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ఇష్యూకి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. రజనీకాంత్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. రజనీకాంత్, స్టేజ్ పైనే జూపల్లి, వేముల గొడవ పడుతున్నట్లు కనిపిస్తోంది. ఏం జరిగింది? ఎవరు స్టార్ట్ చేశారు? నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంది ఈ రోజు. ఈ కార్యక్రమం సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒక రకంగా చెప్పాలంటే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. స్వల్ప లాఠీ చార్జ్ కూడా దారితీసిందని చెప్పొచ్చు. ఈ సాయంకాలం నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు అటెండ్ అయ్యారు. అయితే జూపల్లి ప్రసంగిస్తున్నటువంటి క్రమంలో ప్రశాంత్ రెడ్డి మధ్యలో అడ్డుకొని తులం బంగారం ఏదంటూ నిలదీశారు. చెక్కులు ఇస్తున్నటువంటి క్రమంలో చెక్కులతో పాటు తులం బంగారం కూడా మీరు ఇస్తారని ఎన్నికల్లో ప్రామిస్ చేశారు. తులం బంగారం ఎక్కడిది అని ఆయన ప్రశ్నించడంతో ఒక్కసారిగా జూపల్లి కూడా ఫైర్ అయ్యారు. గత 10 ఏళ్లలో మీరేమిచ్చారు? 3 ఎకరాల పేదలకు 3 ఎకరాల, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు, ఇచ్చారా? దాంతో పాటు నిరుద్యోగ భృతి ఇచ్చారా అంటూ కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎంలుగా ఉన్నటువంటి అంతమంది నేతలు కూడా చేయనటువంటి అప్పులు ఈ 10 ఏళ్ల కాలంలో మీ సీఎం చేసిండు. మీరు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. మీ ప్రభుత్వ హయాంలోనే ఈ 4.5 లక్షల కోట్ల అప్పు జరిగింది. సో ఇప్పుడు ఉన్న డబ్బులన్నీ మీరు ఖాళీ చేసిన తర్వాత స్కీమ్లు వెంటనే ఇంప్లిమెంట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. తులం బంగారం కూడా రానున్నటువంటి రోజుల్లో కళ్యాణలక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం కూడా ఇస్తామంటూ ఆయన కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి మంత్రి జూపల్లి కృష్ణారావుకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు బయట ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు స్వల్ప లాఠీ చార్జ్ చేశారు. ఈ క్రమంలో పలువురు కార్యకర్తలు, ఇరు పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలకు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. అయితే మధ్యాహ్నం నుంచి కూడా జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ లో పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం కలెక్టరేట్ లో రివ్యూ మీటింగ్ ఉంది. రివ్యూ మీటింగ్ లో జూపల్లి ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లితో పాటు మిగతా ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు. కానీ ప్రశాంత్ రెడ్డి స్థానికంగా ఉన్నా కూడా రివ్యూ మీటింగ్ లో పాల్గొనలేదు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతం నుంచే ఎక్కడైతే ఫంక్షన్ అరేంజ్ చేశారో, భీమ్గల్ లో ఎక్కడైతే ఫంక్షన్ అరేంజ్ చేశారో, చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అక్కడే మధ్యాహ్నం నుంచి బైఠాయించి ఉన్నారు. ఆ క్రమంలో పోలీసులు ముందుగానే గొడవ జరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి నేపథ్యంలో ముందుగానే ఫంక్షన్ హాల్ కి తాళం వేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరిని కూడా ఆ ఫంక్షన్ హాల్, ఆ ప్రమిసెస్ లోకి, ఆ వేదిక వద్దకు అనుమతించలేదు. దీంతో ప్రశాంత్ రెడ్డి మధ్యాహ్నం నుంచే ఫంక్షన్ జరిగేటువంటి చోట మధ్యాహ్నం నుంచే నిరసన కార్యక్రమాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి జూపల్లి ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి వచ్చిన తర్వాత ఒక్కసారిగా టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వానికి, మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అంతే పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో స్టేజ్ పైన జరిగినటువంటి వాగ్వాదం అయితే ఒక్కసారిగా ఇరు పార్టీల కార్యకర్తల్ని రెచ్చగొట్టిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే ఒకవైపు నేతల మధ్య వేదిక మీద మంత్రి, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం, దాంతో పాటు కింద కార్యకర్తలు కూడా బాహాబాహికి దిగడంతో ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఇంకా కార్యకర్తలు అక్కడే ఉన్నారు. పోలీసులు వారిని చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 3 గంటలకు జరగాల్సిన కార్యక్రమం ఈ యొక్క ఉద్రిక్త కారణంగా చాలా ఆలస్యమైంది. మంత్రి ఇంకా ఇప్పుడే స్టేజ్ పై నుంచి కిందికి వచ్చారు. కానీ మంత్రిని అడ్డుకునేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంకా చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు
లో దగ్గరుండి కార్యకర్తలను బీఆర్ఎస్ కార్యకర్తలు చెదరగొడుతూ మంత్రి కాన్వాయ్ని పంపించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ భీమ్గల్లో ఇది రెండవసారి. గత పర్యటనలోనూ ప్రశాంత్ రెడ్డి ఈ రకంగానే తులం బంగారం ఏదట్టు స్టేజ్ పైన మాట్లాడారు. ఆ రోజు కూడా జూపల్లి కౌంటర్ ఇచ్చారు. సో ఇది వరుసగా రెండో ఘటన. ఈ షాదీ ముబారక్ అట్లాగే కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఇది రెండోసారి రసాభాసగా మారింది. బీఆర్ఎస్ నేతలు కావాలనే మంత్రిని అడ్డుకునే ప్రయత్నం చేసేందుకు, కావాలనే రసాభాస చేసేటువంటి ఒక ప్రయత్నం చేసేదనేటువంటి విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. రివ్యూ మీటింగ్ అటెండ్ కాని ఎమ్మెల్యే అక్కడ గొడవ జరుగుతున్నటువంటి క్రమంలో ఎట్లా వచ్చారనేటువంటి క్వశ్చన్ ని కాంగ్రెస్ నేతలు రేజ్ చేస్తున్నారు. సో ఈ క్రమంలో ఏదైతే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉందో మొత్తం మీద రసాభాసగా మారింది. ఇది ఇప్పటికే జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఘర్షణ వాతావరణం ఉంది. ఈ క్రమంలో ఇది మరింత అగ్నికి ఆజ్యం పోసినట్టుగా జరిగినటువంటి విషయాన్ని నేతలు చెప్తున్నారు. సో ఏదైనా కార్యక్రమాన్ని కావాలని అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి విమర్శలు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. సౌజన్య. రైట్ రజనీ, థ్యాంక్ యూ.